ఒక ఊళ్ళో ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక్కగానే ఒక కూతురు. ఆ కూతురు పుట్టంగానే తన తల్లి చనిపోయింది. ఆ బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు. కన్న కూతుర్ని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. చాలా బాగా పెంచుకున్నాడు. బాగా చదివించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. అత్తగారింటికి వెళ్ళాడు. సరే, ఇక కొన్ని సంవత్సరాలకి తను ముసలివాడైపోయాడు. నీ కూతురింటికి నేను వెళ్ళకూడదు, అలాగని కూతుర్ని రమ్మనకూడదు. సరే కానీ అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత బాగా వయసు అయిపోయింది. ఇక అడవిలోకి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉన్న కాడి నుంచి ఆళ్ళీళ్ళు నా కూతురు కౌరు చెప్తారు, తన అత్తగారు పంపిస్తారో లేదో, తన బిడ్డలను వదిలి నా కూతురు వచ్చి ఏ ఇబ్బంది పడిద్దో అని ఆలోచించుకొని అతను అడవిలోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కూతురు తండ్రిని చూడాలి, పద్దాక నా తండ్రి నాకు గుర్తొస్తున్నాడు, నా తల్లి లేకపోయినా నన్ను అంతకన్నా ఎక్కువ చూసుకున్నాడు అని కూతురు పసిబిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఆ పసిబిడ్డను తీసుకుని ఊళ్ళోకి రాగానే, మీ నాన్నగారు అడవిలోకి వెళ్ళిపోయాడమ్మా, ఇక్కడ ఎక్కడా కనపడట్లేదు, నేను మీ దగ్గరికి వెళ్ళమన్నాను, నేను వెళ్ళను అన్నాడు అని చెప్తాడు. చెప్తే ఆ పసిబిడ్డను సంకనేసుకొని ఆ కూతురు అడవిలేమట నానా 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 అంట కేకలేసుకుంటా అడవంతా తిరిగింది. ఒకసాట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు తండ్రి. ఆ బిడ్డను పక్కన పడుకోబెట్టి ఆ తండ్రిని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని నానా 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 అని కేకలేసి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుంటూ ఎక్కడో ఉన్న ప్రాణం, అమ్మ వచ్చావా, నేను ఇంకా చూస్తాను అనుకోలేదు అని చెప్పి ఆ తండ్రి చాలా బాధపడతాడు. అప్పుడు ఆ బిడ్డ చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తానే అంటాడు, నాకు చాలా దాహంగా ఉందమ్మా, నేను మంచినీళ్ళు తాగి వారం అయ్యింది, నాకు చాలా నీళ్ళు అవుతున్నాయమ్మా అని చెప్పి అంటాడు. ఆ కూతురు ఊరిన ఏడ్చిద్ది, అయ్యో నన్ను పెంచిన నా తండ్రికి ఈ అవస్థ ఏంది, నేను మంచినీళ్ళు కూడా తేలేదే, నేనేం చేయాలి నా తండ్రిని అని ఒళ్ళో పెట్టుకొని బోరు నేడ్చిద్ది. తర్వాత గుర్తొచ్చింది, నన్ను అనేవాడు నా తండ్రి, నువ్వు నా తల్లివమ్మా, నా బిడ్డవు కాదు అనేవాడు. ఈరోజు నేను నిజంగానే నా తండ్రికి నేను తల్లిని అవుతానని ఆ ఒళ్ళో పెట్టుకున్న తండ్రికి తన సనుపాలు పిండి ఆ తండ్రి దాహం తీర్చింది. చెప్పండి, కూతురు గొప్పదేనా? ఏమంటారు?